అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరియు చిట్యాల గ్రామం నుంచి ఎవరైనా గ్రామం నుంచి సమస్యలు ఉంటే వేదికపై వచ్చి సమస్యల గురించి పాల్గొనగలరు. మరియు చిట్యాల గ్రామం 2 బూతులు 106, 107 2 బూతుల తరఫు నుంచి చిట్యాల గ్రామ సమస్యలు ఏమున్నా వేదికపై వచ్చి సమస్యలను పూర్తిగా వివరించారు. గౌరవనీయుడు భక్తుల శాసనసభ్యులు శ్రీహరణ గారికి మరియు మండల అధ్యక్షులు మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. చిట్యాల గ్రామంలో ముఖ్యంగా మెయిన్ సమస్యలు ఏంటంటే గత 2006 సంవత్సరంలోన అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వర్గీయులు సత్యం నర్సిరెడ్డి గారు చనిపోయినప్పుడు మన చిట్యాల గ్రామంలోన ముఖ్యంగా 8 ఎకరాల భూమిని మన గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ 8 ఎకరాల భూమిని కూడా ప్లాట్లుగా చేసి ప్రతి ఒక్కరికి పంచి భూమి సొంత ఇల్లు కట్టేయాలనే ఉద్దేశంతో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఉద్దేశంతో ఆ 8 ఎకరాలను తీసుకున్నారు. కానీ అంతలోనే ఏదో ప్రాంతాంశ వల్ల మన గవర్నమెంట్ పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సర్వే నెంబర్ 250 8 ఎకరాల భూమి అలాగే ఉంది. అది గవర్నమెంట్ పేరు మీద ఉంది. కానీ ఏ ఒక్క లబ్ధిదారుని కూడా ప్లాట్ పొందలేదు. దయచేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది. మా ఊరి ప్రజలకు ఆశతో ఎదురు చూస్తున్నారు. మా అన్న శ్రీహరన్న మా మొత్తం ముందు బిడ్డ ఇప్పుడు వచ్చి ఆ ప్లాట్ పంచుతారని చూస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు తీసుకొని జనాలకు లబ్ధి చేయించాలని కోరుతున్నాను సార్. దాంతో పాటు గత బిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోన మా చిట్యాల గ్రామానికి పాఠశాల భవనాల కొరత ఉండేది. ఆ కొరత వల్ల మేము ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన పైకి పంపించారు. కానీ అది వాళ్ళ హయాంలోనే బిల్డింగ్ పూర్తి కావాలి, బిల్డింగ్ శాంక్షన్ అయింది. కానీ వాళ్ళ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరో టెండర్ ఇచ్చి మాకు కట్టడానికి రాలేదు. ఇప్పటికి శాంక్షన్ అయిన మా పాఠశాల భవనము ఇంకా అలాగే ఉంది. ఆ టెండర్ ఏమో క్యాన్సల్ అయింది అంటారు. ఆ టెండర్ ఇచ్చిన చిట్యాల గ్రామానికి రాడు, అది కట్టాలని ఆలోచన చేయారు. దయచేసి ఆ పాఠశాల భవనం టెండర్ క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి మా పాఠశాల పిల్లలకు లబ్ధి చేర్చాలి. దాంతో పాటు ఇది ముఖ్యంగా మా చుట్టుపక్కల గ్రామాలైన చిట్యాల, కన్ని మరియు ఎస్ఎంపల్లి గ్రామాలు ఇది ఆల్రెడీ మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన విషయమే. అది అన్న కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. ఏంటి అంటే మన సంగమండలం కెనాల్ మీద ఉన్న మన గుంటి రంగస్వామి గుడి కాడ ఉన్న కాలువ చిట్యాల గ్రామం, కన్ని మరియు ఎస్ఎంపల్లి లక్ష్మణపూర్ శివారు దాదాపు 400 నుంచి 600 ఎకరాల భూమి కాలువల గంట ఉండడం వల్ల అక్కడ పారుదల లేకపోవడం వల్ల పంటలు ఇప్పుడు పచ్చడి భూములు ఉండాల్సినవి వీరు భూములుగానే ఉన్నాయి. దయచేసి మా ముఖ్యమిట ఈ రోజు దానికి సాగు చేసి ఆ పంటలు పండితులు చేయాలని కోరుకుంటున్నాం సార్. దాంతో పాటు మా చిట్యాల లోపలికి గ్రామం లోపలికి 11 kV లైన్ అనేది విలేజ్ లోపలికి సార్. దాన్ని మీరు జస్ట్ ఇలా చూస్తే గ్రామం మీద చేయించాల్సిన కోరుతున్నాము. దీంతో పాటు డ్రైనేజ్ సమస్య మరియు సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తారని కోరుతున్నాను సార్. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా శ్రీహరన్న అభిమానిగా చిన్న కోరిక ఏంటంటే ఏ రోజు అడిగినా ప్రతి కార్యకర్తలు ప్రేమతో పరిపాలించే మా శ్రీహరన్న తోడు మా వంశీ చంద్రగడ్డ రేపు ఖచ్చితంగా ఉండాలని వాళ్ళిద్దరు బంధం కొనసాగాలని మీ బంధాలు మీకు ఎంపీగా ఓట్లు గెలిపించుకోవడానికి మేము సిద్ధమని మా శ్రీహరన్న సైన్యం నుంచి తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.